ఎల్లుండి జరగనున్న కౌంటింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలతో కౌంటింగ్ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేత రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గాల పరిస్థితులపై లోక్సభ అభ్యర్థులు, సీఎల్పీ నేతలు పీసీసీ అధ్యక్షులతో చర్చించారు. కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎగ్జిట్ పోల్ రిపోర్టుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. राहुल जी एग्जिट पोल पे बोलेंगे सर। राहुल जी मोदी पोल राहुल जी एग्जिट पोल इसका नाम एग्जिट पोल नहीं है ब्रदर, इसका नाम एग्जिट पोल नहीं है, इसका नाम मोदी मीडिया पोल है। ये मोदी जी का पोल है, फैंटेसी पोल है उनका। कितनी सीटें आ रही हैं आपके हिसाब से? सरकार बन रही है सर। सिद्धू मूसेवाला का सॉन्ग सुना आपने? 295। జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేశారు. మంత్రులు కూడా అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. ఒక్కసారి తెర పైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. తెలంగాణ జీవన శైలి స్వేచ్ఛ అని, ఇక్కడి ప్రజలు బానిసత్వాన్ని భరించరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. సంక్షేమం ముసుగులో చెరబట్టాలను చూస్తే ఇక్కడి సమాజం సహించదన్నారు. కాంగ్రెస్ పాలనలో పాలకులు, పాలితుల మధ్య గొడవలు బద్దలు కొట్టామంటూ వివరించారు. ఇందిరా పార్కులో ధర్నాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి ఈ సందర్భంగా సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.